హలో అండి, వెల్కమ్ టు రాజీస్ వరల్డ్. ఇవాళ స్పెషల్ వచ్చేసి ఆలు ఎగ్ కబాబ్ అండి. నా స్టైల్లో ఆలు ఎగ్ కబాబ్ ఎలా చేస్తానో చూపిస్తాను రండి మీకు కూడా. ముందుగా అయితే 4 బంగాళదుంపలు, 3 గుడ్లు ఉడకబెట్టుకున్నానండి, కొంచెం సాల్ట్ వేసి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నాను. చూపించిన విధంగా బంగాళదుంపలు, ఎగ్స్ అయితే పీల్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత గ్రేటర్తో అంటే తురుము పట్టుకునే దాంట్లో తురుముకున్నాను. నాకైతే చేత్తో నలుపుకోవడం ఇష్టం ఉండదండి. ఎందుకు అంటే చిన్న చిన్న ముక్కల్లాగా ముద్దల్లాగా కనిపిస్తాయి, అవి నాకు నచ్చదు. అందుకంటే అది కాక ఇంకొకటి ఏంటి అని అంటే, ఈ గ్రేటర్తో గ్రేట్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా, చూడండి చూసేదానికే చాలా సాఫ్ట్గా ఉంది కదా. అలా చేసుకునేదానికి కూడా ఇంకా చేతికి చాలా సాఫ్ట్గా తగులుతా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దాన్ని గ్రేట్ చేసుకున్న దాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని, మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా అన్నీ కలుపుకొని, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి. తర్వాత ఆ స్ట్రక్చర్కి సరిపడా కార్న్ఫ్లోర్ వేసుకొని చాలా సాఫ్ట్గా అంటే సాఫ్ట్గా కలుపుకొని, ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండికి పట్టేటట్టు, బంగాళదుంప ఎగ్కి అన్నిటికీ పట్టేటట్టు కలుపుకొని, చూడండి నేను చూపించే విధంగా కబాబ్ వచ్చేలాగా ముద్ద అవుతుందంటే ఆ కబాబ్ వస్తుందండి. అలా చేసుకొని, ఇప్పుడైతే మనం చూపించిన విధంగా 2 చేతులకి ఆయిల్ రాసుకొని, కబాబ్స్ నేను చూపించిన విధంగా చేసుకొని, మనం కబాబ్స్ చేసుకుంటూనే ఒక పక్క ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని హీట్ అవుతుందండి. హీట్ అయ్యాక చూడండి నేను చూపిస్తున్న విధంగా ఆయిల్లో అయితే కబాబ్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు వేయించుకోవాలండి. చాలా సాఫ్ట్గా తింటేనే అలా కరిగిపోయేంత టేస్ట్ వస్తుందండి. ఎందుకంటే ఎగ్ అంటే ప్రోటీన్, దాన్ని రోజు ఒకే రకంగా పెడితే పిల్లలు తినరు కదా. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజీస్ వరల్డ్ అండి.